రేపటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర ప్రారంభానికి ముందే దాదాపు 58 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. జాతరలో సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే సమ్మక్క భర్త పగడిద్దరాజు మేడారానికి బయలుదేరారు. మేడారంలో హెల్త్ క్యాంప్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వారు కొంత అనారోగ్యానికి గురైనా, అస్వస్థతకు గురైనా లేదా ప్రమాదం జరిగిన వైద్య సేవలు అందించేందుకు కోసం ఆరోగ్య శాఖ 82 మంది స్పెషలిస్టులతో పాటు 50 మంది డాక్టర్లను అరేంజ్ చేసింది. ఈ డాక్టర్లు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించేందుకు 3 షిఫ్ట్ల పద్ధతిని నడిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం మేడారంలోని హెల్త్ క్యాంపు వద్ద ఉన్నాం. హెల్త్ క్యాంపు వద్ద 30 బులెటిన్ మామూలు బైక్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరు అస్వస్థకు గురైనా, ఎవరు ఇబ్బందులు పడినా వాళ్ళకు వైద్య సేవలు అందించేందుకు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఇక్కడికి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆసుపత్రిలో కూడా అస్వస్థకు గురైన వారికి కూడా వైద్య సేవలు అందించేందుకు కోసం ప్రత్యేకంగా 50 బెడ్ల ఆసుపత్రి నిర్వహించారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్లు కూడా నిర్వహిస్తున్నారు. వాంతులు, విరోచనాలు లేదా ప్రమాదం జరిగినా అత్యవసర సేవలు అందించేందుకు కోసం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దాదాపు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కొందరు అస్వస్థకు గురైన వారిని కూడా అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, లేదా భక్తులు ఎవరైనా ఇబ్బంది జరిగినా కానీ వారికి వైద్య సేవలు అందించే కోసం మాత్రం చూడొచ్చు. మనం మేడారం జాతరలో కూడా దాదాపు ఇప్పటి వరకు ఒకరోజు 480 మంది ఓపీ పేషెంట్లకు కూడా వైద్య సేవలు అందించినట్టు ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ వాంతులు, విరోచనాలు, జ్వరం, అస్వస్థతకు గురైన వాళ్ళు మాత్రమే ఈ ఆసుపత్రికి వస్తున్నట్టు తెలుస్తుంది. 2 చోట్ల ప్రమాదాలు జరిగిన వారిని మొబైల్ వాహనాలలో ఇక్కడికి వాహనాలకు తరలించారు. వారికి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మొబైల్ టీంలతో పాటు కొంత ఎవరైనా అస్వస్థకు గురై పడినా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించేందుకు కోసం కూడా ఇక్కడ ఆశా వర్కర్లను అరేంజ్ చేశారు. వారు 1500 మంది మొత్తం కొండాయితో పాటు పస్రా, గోవిందరాపేట, తాడ్వాయి, ఎటునారం ప్రాంతాలలో కూడా వైద్య సేవలు అందించే కోసం కూడా మొత్తం క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ డ్యూటీ డాక్టర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ మేడారం ఆసుపత్రికి ఎక్కువ ఎవరు వస్తున్నారు, ఎవరికి వైద్య సేవలు అందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ డాక్టర్లు ఉన్నారు కదా. సార్ చెప్పండి, ఈ ఆసుపత్రికి వచ్చే వాళ్ళలో ఎక్కువ ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, ఏ అనారోగ్యానికి గురైన వాళ్ళు వస్తున్నారు? నమస్కారం అండి, నేను డాక్టర్ కారం నిఖిల్ కుమార్, ములుగు జిల్లా వైద్యాధికారిని. అయితే ఇప్పుడు మనకి మేడారం మహాజాతర సందర్భంగా చాలా జనం వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. ఇందులో మనకి ఎక్కువగా వస్తున్నటువంటి అనారోగ్యం ఉన్నది గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంది. అంటే కడుపులో ఇబ్బంది అవ్వడం వల్ల విరోచనాలు అవ్వడం, ఇవి ఎక్కువ వస్తున్నాయి. అది కాకుండా సాధారణంగా వచ్చినటువంటి తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి మందులు తీసుకోవడానికి వస్తున్నారు. అది కాకుండా మనం ప్రత్యేక వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ డెలివరీ పాయింట్ కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా ఎమర్జెన్సీలో డెలివరీ చేయాల్సి వస్తే అందుకోసము డెలివరీ పాయింట్ కూడా ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ఇంకా వృద్ధులకి కానీ చిన్నపిల్లలకు కానీ వచ్చేటువంటి అనారోగ్యానికి కూడా మనకి సరిపడా మందులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది పేషెంట్లు వస్తున్నారు కదా, ఏ కారణంతో వస్తున్నారు? ఎక్కువ శాతం అయితే కడుపులో ఇబ్బంది, అరగకపోవడం, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం మనం మెడికల్ పదాల్లో, దానికి వస్తున్నారు. ఇంకా జలుబు, తలనొప్పి ఇటువంటి వాటికి వస్తున్నారు. ఎమర్జెన్సీలు ఇప్పటివరకు అయితే మనం ఇది కూడా చూడలేదు. అది వచ్చినా కూడా ఇమీడియట్గా రెఫర్ చేసి తీసుకెళ్లేందుకు, ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి రెఫర్ చేసి తీసుకెళ్లేందుకు అంబులెన్స్లు కూడా రెడీగా ఉన్నాయి మనకి. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎమర్జెన్సీస్ చూడలేదు. అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము. ఇప్పుడు అంబులెన్స్ల ద్వారా కానీ లేకపోతే వివిధ రకాలుగా ఎక్కువ మంది ఇప్పుడు కొందరు వాంతులు, విరోచనాలు అంటున్నారు. వాంతులు, విరోచనాలు కావడానికి అంటారు వాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం కానీ, లేకపోతే పరిశుభ్రమైనటువంటి యుటెన్సిల్స్ వాడకపోవడం కానీ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం కానీ, సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చాలా బాగా శుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా తమ వంతు భాగంగా పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మొత్తానికి కొంత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ
కొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని చెప్తున్నారు. ఎవరు ఏ ప్రమాదం జరిగినా వారిని సురక్షితంగా తరలించేందుకు, వాళ్ళ ప్రాణాలు కాపాడేందుకు కోసం ఇక్కడ అంబులెన్సులతో పాటు మొబైల్ వాహనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఆ మొబైల్ వాహనాలతో పాటు ఈ ఇతర సిబ్బంది, ఆశా వర్కర్లు ఏదైనా ఇంకా స్లో తప్పి పడిపోయినా, ఫిట్స్ వచ్చినా కానీ తరలించేందుకు కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక నేషనల్ హైవే అంటే వరంగల్ నుంచి మేడారం టు తాడ్వాయి, ఏటూరు నాగరం ప్రాంతాలలో కూడా వైద్య సేవలు అందించేందుకు కోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యులు అయితే చెప్తున్నారు. జ్యోతి.